ఎస్పీ గారు रमज़ान माही रमज़ान की तरफ से हम मुस्लिम भाई को सबसे को रमज़ान की मुबारक हो रमज़ान శుభాకాంక్షలు అందరికీ ముస్లిం సోదరులకే కాకుండా ఈ మరోలో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్ అండి రంజాన్ శుభాకాంక్షలు గారు మన ఎస్పీ గారు నిరాడంబరకి మారిపోయారు ఇస్లాం సందేశం ఏంటంటే నిరాడంబరంగా ఉండాలండి ఏదైతే మన కుడి చేతితో దానం చేస్తామో ఎడమ చేతి కూడా తెలియకూడదు ప్రాసెస్ ఏంటంటే ఈ 30 రోజులు కూడా మనం కఠిన ఉపవాసం చేస్తాం ఉదయం 4:45 సహరీ తీసుకుంటాం అన్న పానీయాలన్నీ కూడా మనం స్తంభించి చేస్తాం సో దాని సహరీ అంటే ఈ లోపు మనం మధ్యలో నమాజ్ చేస్తాం పొద్దున్న ఫజర్ నమాజ్ చేస్తాము 4:45 చేస్తాము మళ్ళీ 4:45 అసర్ నమాజ్ చేస్తాము వాకులై ఖురాన్ పఠనం జరుగుతుంది అస్నీ భాయ్ ఏదైతే మన జుమ్మా నమాజ్ ఇన్ని నమ్ముకున్నారో ఆయన వచ్చి వెళ్ళిపోవడం వరకు ఇదే రంజాన్ ముబారక్ అని ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ సందర్భంగా భీమవరం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ముస్లింలందరికీ కూడా ఈద్ ఉల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ సందర్భంగా 30 రోజులు ఒక నెల పాటు ఉపవాసాలు ఉంటూ కఠోరమైన దీక్షతో మరి ఉపవాసాలను విరమణ చేసి ఈరోజు పండుగ జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫిత్ర్. ముఖ్యంగా దానం చేయడం ఈ ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క ముఖ్య లక్షణం. మరి ఈ సందర్భంగా భీమవరం పట్టణ పరిసర ముస్లిం ప్రజలకు మరి హిందూ ప్లస్ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా దేశాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏవైతే యుద్ధ మేఘాలు అలుముకునే యుద్ధం జరుగుతుందో దానివల్ల అన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ యుద్ధం చాలా త్వరగా పరిసమాప్తి అయ్యి మరి ప్రజలందరూ కూడా శాంతి సుఖాలతో మరి ఎంతో సుఖ సంతోషాలతో జీవితం సాగించాలని చెప్పి కోరుకుంటూ మరి గతం ముగిసింది. ఇది షవ్వాల్ యొక్క మొదటి రోజు ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ చేస్తాం. అక్షయ ఉద్దేశం మరి ఈ సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి హిందూ సోదరం శుభాకాంక్షలు. రంజాన్ నెలలో ఖురాన్ అవతరించినది కనుక ప్రతి ముస్లిం 30 రోజులు ఉపవాసాలు కఠిన దీక్షతో ఉండి ఈ నెలాఖరు ఉపవాసాలతో ఉండి పండుగ జరుపుకుంటారు కాబట్టి ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. హిందూ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నెల పేరు, కాటక పేరు కాదు, నెల పేరు అండి. ఈ పండగకి ఏంటంటే మేమందరూ విరివిగా ఎక్కువగా ఆచరిస్తామండి. బంగారం, అద్దులు, ఆదాయం అన్ని ఒక చోట పెట్టి దానికి లెక్క కట్టి అది ₹1,00,00,000 అయినా కూడా దానికి 2.5% అంటే 2,50,000 మాతో పాటుగా సమానంగా పేద ముస్లింలందరూ పండగ చేసుకోవాలన్న ఆకాంక్ష మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు
హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లిం క్రైస్తవ భాయ్ భాయ్ అని ఒకే నినాదంతో ఈ భారతదేశంలో అందరం మేము భారతీయులం, భారతదేశంలో అందరూ ఒకే మాట మీద అందరూ కలిసిమెలిసి ఉండాలని పట్టణ ప్రజలందరికీ, ముస్లిం సోదరులకి మరి హిందూ క్రిస్టియన్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో అందరి జీవితాలు వెలుగు నింపాలని, ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసు ప్రార్థిస్తున్నాం. ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ ఈద్గాలో జరుపుకుంటున్నాము. రోజులు కూడా కఠోర ఉపవాస దీక్షలు 30వ రోజు ఈద్గాలో నమాజ్ చేసుకుని అందరికీ శుభాకాంక్షలు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు.